హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొన్న పటాన్చెరు డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్. పటాన్చెరు డివిజన్ పరిధిలోని స్థానిక సమస్యలను మేయర్ గారికి వివరించిన కార్పొరేటర్. రోడ్లు పెంచుకుంటున్నాం, కొత్త కొత్త రోడ్లు వేస్తున్నాం, కానీ వీటిని మెయింటెనెన్స్ చేసే సిబ్బంది మన దగ్గర లేదమ్మా. మేము ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం. గత 2 సంవత్సరాల కింద అప్పుడున్న కమిషనర్ గారికి నేను ఒక లెటర్ ఇచ్చిన, అయ్యా మా ప్రాంతం పెద్దగా ఉంది, చాలా కాలనీలు వెలిసినాయి, చాలా ఇబ్బందికరంగా ఉంది. అప్పుడేమో చిన్నగా ఒక పటాన్చెరు చిన్నగా ఒక దగ్గర విస్తీర్ణంగా ఉండే, ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం కాలనీలు వెలిసినాయి, మాకు సిబ్బంది కొరత ఉంది, సిబ్బందిని పెంచండి అని మేము 2 సంవత్సరాల కింద కమిషనర్ గారికి ఇస్తే ఇవాళ వరకు దాని మీద చర్య తీసుకోలేరు. నిజంగా వాస్తవానికి కూడా మా వాళ్ళు చెప్తున్నారు, ఆర్సిపురం కార్పొరేటర్ గారు చెప్తున్నారు, ఫోటో చూపిస్తున్నారు ఫోన్ లో, చెత్త చెదారం రోడ్ల మీద నిండిపోతుందమ్మా. ప్రజలకు జవాబుదారం మొగులమ్మా. స్థానికంగా ఉన్న కార్పొరేటర్ గారిని అడుగుతారు, వాళ్ళు పోయి పారిశుద్ధ కార్మికులను అయితే అడగరు కదమ్మా, మమ్మల్ని అడుగుతారు. మేమేం జవాబు చెప్పాలి? కొన్ని రోజులైతే నిజంగా కార్పొరేటర్ గా ఉండి కూడా రోడ్ల మీద నిలబడి అక్కడ చెత్త తీపిచ్చే దాఖలాలు ఉన్నాయి. మేము ఫోటోలు పెట్టమంటే మీ దృష్టికి తీసుకొస్తాం. రోడ్ల మీద నిలబడి ఇది ఎందుకు ఊడంటారా బాబు, మాకు ఇబ్బంది అవుతుంది, ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, మేము వాళ్ళకి సమాధానం చెప్పుకునే స్థితిలో ఉన్నాం కాబట్టి మీరు చెయ్యండి అని అడుగుతున్నాం. చెయ్యట్లేదు. సిబ్బందిని అన్న పెంచండి, లేకపోతే సిబ్బంది లేకపోతే మిషనరీని అన్న ఇవ్వండి అమ్మా.